ప్రభుత్వం ఇస్తామన్న పథకాలు అమలు చేయాలని ప్రశ్నిస్తే వారికి సీఎం రేవంత్ రెడ్డి బూతులతో సమాధానం చెప్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో అన్ని బంద్ అయ్యాయని ఎద్దేవా చేశారు. పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహిళలతో ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మోసపోయామని ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేదని అన్ని వర్గాల ప్రజలు గుర్తించారని చెప్పారు. అత్తకు లేదు, కోడలికి లేదు. సో ఇప్పుడు పరిస్థితి ఏమైంది? మోసం అయిపోయింది. మహాలక్ష్మి వచ్చిందా? రేవంత్ రెడ్డి అంటుండు ఇక మేము ఫ్రీ బస్సు పెట్టినాం గుద్దురి నాకు అంటుండు. ఫ్రీ బస్సు పెట్టినాం గుద్దురి. ఇక ఆ బస్సు సంగతి తెలియదా మీకు? ఆడవాళ్ళకి ఫ్రీ, మగవాళ్ళకు డబుల్ టికెట్. మగవాళ్ళకేమో 20 రూపాయలు ఉన్న టికెట్ 40 చేసిండు, ఆడవాళ్ళకి ఫ్రీ చేసిండు. ఇక ఆడికాడికే కదా. భార్య భర్త ఇద్దరు ఎక్కితే భార్యకు ఫ్రీ అంటివి, భర్తకు డబుల్ టికెట్ కొడుతుంది. ఒక కార్డు వంచిరు. ఇక జీతం పడ్డట్టు 1వ తారీఖు 2500 పడతాయి నీకు. 2500 నీ అకౌంట్లో పడతానే ఉంటాయని అత్తకు ఇస్తాం, కోడలికి ఇస్తాం. పింఛన్లు కూడా అన్నారు. అత్తకి ఇచ్చినామని కోడలు కాపం, కోడలికి ఇచ్చినామని అత్త కాపం. 2 పింఛన్లు ఇస్తాం, 2500 ఇస్తాం. అరచేతుల వైకుంఠం చూపించేది. వచ్చిందా తల్లి మహాలక్ష్మి? అత్తకు లేదు, కోడలికి ఇద్దరికి లేదు. పేరు వెంకటమ్మ. వెంకటమ్మ కూడా అదే చెప్తుంది. అత్తకు లేదు, కోడలికి లేదు. సో ఇప్పుడు పరిస్థితి ఏమైంది? మోసం అయిపోయింది. మహాలక్ష్మి వచ్చిందా? రేవంత్